మిమ్మల్ని మీరు సమీక్షించుకున్నారా? ఎలా వెళ్లబోతున్నారు? ఒక 3 నెలలే ఉంది. ముఖ్యమంత్రి గారు గెలిపే ప్రాతిపదికగా ఆయన దగ్గర ఉన్న సామధాన భేద దండోపాయాలన్నీ అస్త్రాలు తీస్తున్నారు. పెన్షన్లు బయటకు వస్తున్నాయి, శంకుస్థాపనలు అవుతున్నాయి. ఏంటి, ఎట్లా వెళ్లబోతున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు కొత్త ఏడాదిలో? ముందుగా ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ కి, తర్వాత ఆంధ్రజ్యోతి వీక్షకులకి, తర్వాత ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఈ రోజున 2024 స్టార్ట్ అయింది. 23కి ముగింపు పలికాం. ఆ 23లో కూడా ముగింపులో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అది చేసిన తప్పిదం అవ్వచ్చు, మాకు కలిసి వచ్చే అంశం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంటే ఆయన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి, లేదు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి, ఒక దిశ దిక్సూచిగా ఉన్న నాయకులు ఆయన. ఈ రోజున ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు ఆయన్ని నిర్బంధించిన తర్వాత కూడా ఆయన తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు కొన్ని. ఎందుకంటే ఆయన అధికారం వచ్చిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తానని ఎన్నో చెప్పాడు. ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టారు 2019లో. ఆ రోజున టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ 2000 అనుకున్నది వెంటనే ఇచ్చి చూపించారు. మీరు 6 నెలల ముందే ఇచ్చారు, ఇలా చేస్తారా అని కూడా వాళ్ళు అన్నారు. ఓకే, అలా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రతి దాన్ని విమర్శించి ప్రజలు, ఇప్పుడు అమరావతి కావచ్చు, ఆ రోజు బ్రహ్మరావతి అన్నారు, కమరావతి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున ప్రతిపక్షంగా ఉండి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసే దాన్ని దేన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రతిదీ విమర్శించి ప్రజల్లో ఒక ఏమంటారు భయాందోళన క్రియేట్ చేశారు. సరే అయిపోయింది. ఆయనకి ప్రభుత్వం అప్పచెప్పారు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలతో. తరువాత ఆయన ఒక్కొక్కటి మీరు చూస్తే ఫస్ట్ ప్రజావేదిక కూల్చడం దగ్గర నుండి, అమరావతి పసిగుడ్డుగా చంపిన దగ్గర నుండి, తరువాత ఆయన ఆడిన 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నాడు, తర్వాత 2000 పెన్షన్ 3000 చేస్తా అన్నాడు. ఎన్నో కపట నాటకాలు. ప్రజలకి ఒక అభివృద్ధి లేదు. ఆయన దరిద్రం అవ్వచ్చు, ఆయనకు కలిసి వచ్చే అంశం అవ్వచ్చు. 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది, సంవత్సరంన్నర. అదే ఆ కోవిడ్లో కూడా బయటకు వచ్చి ప్రజలకు ఒక సమీక్ష లేదు. ఆఖరికి ఏదన్నా తుఫాన్లు వస్తే ప్రజల్లోకి వెళ్లాలంటే బారికేడ్లు, పరదాలు. ఆఖరికి రైతుని పరామర్శించాలన్న, చేలో రైతన్న, దేశానికి వెన్నెముక రైతన్న, ఆ రైతన్నని పరామర్శించాలన్నా సరే ఆయన సూటు బూటు తీయడు. ఓకే, తర్వాత ఆ గట్టు మీద ఉండి దానికి బారికేడ్లు. అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఒక ట్రాన్స్లో ఉంటారు. వాళ్ళకి, ప్రజలకి, వాళ్ళ వైకాపా నాయకులకి మధ్యలో ఒక గోడ అనేది ఉంటుంది. ఆ గోడని బద్దలు కొట్టి ప్రజల్లోకి వెళ్ళరు. వాళ్ళకి పనిచేసేదల్లా వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళు గనక ప్రజల్లోకి వెళ్తే వైకాపా నాయకులను కానివ్వండి, ఎవరినైనా సరే ప్రజలు ఏ విధంగా కొడతారంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఓకే, ఈ రోజున కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆయన చేసే ప్రతి పనిని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నాడు. ఎందుకంటే నాయకులు ఊళ్ళో పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ రోజున 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. మార్చాల్సిన ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థిని మారిస్తే కనీసం 2024లో అంటే అదేనండి. అంటే ఆయన ఇప్పుడు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటే, ఇక్కడ పనిచేయని అభ్యర్థి వేరే చోటుకి వెళ్ళి ఎలా పనిచేస్తాడు? ఇక్కడ పనిచేయని అభ్యర్థి అక్కడికి వెళ్ళి ఎలా పనిచేస్తాడు? ప్రజలు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఆడిన కపట నాటకాలు చాలు. ఎలక్షన్ల ముందు 2000 పెన్షన్ 3000 ఇస్తానని ఆ రోజున చెప్పినాడు. 5 ఏళ్లలో నువ్వు ప్రజలకు ఎంత మోసం చేసావు, అంటే ఎంత లాస్ అయ్యారు? ఆల్మోస్ట్ 1000 రూపాయలు చొప్పున 12,000, 5 సంవత్సరాలకు 60,000 లాస్ అయ్యారు. అంటే నువ్వు అదేం చేసావు? ఆ ప్రజాధనాన్ని నువ్వేం చేసావు? అంటే ఒక అభివృద్ధి లేదు. అంటే ఎప్పుడైనానండి ఒక కుటుంబానికి కావచ్చు, ఒక కంపెనీకి కావచ్చు, లేదంటే ఒక ఇండస్ట్రీకి కావచ్చు, ఎప్పుడైనా 2 ఉండాలండి. అంటే మనం ఇన్కమింగ్ ఫండ్స్ ఉండాలి, అవుట్ గోయింగ్ ఉండాలి. కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉండాలి, ఎక్స్పెండిచర్ కూడా ప్యారల్ గా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే కంపెనీ అయినా కుటుంబం అయినా నిలబడుతుందండి. ఏం చేసింది ఏంటి? ప్రజలకు బటన్ నొక్కుతున్నానని చెప్పి బటన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఏదన్నా ప్రజలకి డైరెక్ట్ గా ఒక పథకాన్ని, ఈ రోజున రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు 15,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్తే ప్రజలు ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లి, ఓకే, ఆయన 5 ఏళ్లలో చేసిన అప్పులు 1,50,000 కోట్లు అయితే ఈయన 5 ఏళ్లలో 11 లక్షల కోట్లు తీసుకెళ్లాడండి ఈయన అప్పుని. రేపొద్దున ఏం చేసి అప్పు తీరుస్తాడని ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి వైకాపా వాళ్ళని.
జగన్మోహన్ రెడ్డిని, నేను ఈ 11 లక్షల్ని మీ మీద భారం వేయకుండా నేను ఈ అప్పు తీరుస్తాను అని వైకాపా నాయకులకు గాని వైకాపా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి, రేపు 24లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలడా? కరెంటు ఛార్జీలు పెంచుతారు. ఈ రోజున పల్లెటూరులో ఒకప్పుడు 150-200 రూపాయలు వస్తాను కరెంటు బిల్లు అమ్మో అనుకునేవాళ్ళు. ఈ రోజున ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఒక విషయం తెలుసో తెలీదో, చెప్పండి. చెత్త పన్ను అనేది వేయకూడదు. మీరు దాంట్లో క్లాజ్ లో కూడా ఉంది, చూడండి కావాలంటే. చెత్త పన్ను వేయకుండా ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకునేదే అందుకు. మీ ఇంట్లో ఉన్న చెత్తతో సహా మేము బయటికి తీసుకెళ్లి దానిని వేరే చోట డంప్ చేస్తామని క్లియర్ గా పెడతాడు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు వేస్తారండి? మనం హౌస్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేస్తున్నాం, ఓకే, స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ పే చేస్తున్నాం. అన్ని పే చేసిన తర్వాత కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ ఎందుకు కట్టాలి గవర్నమెంట్ కి? గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఏంటంటే ఆ రోడ్ల మీద ఉన్న చెత్త గానీ, లేదు అంటే మన ఇంట్లో ఉన్న చెత్త కూడా తీసుకెళ్తామని. అలాంటి చెత్త మీద కూడా ప్రతి నెల పన్నేస్తున్న చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ రోజున ప్రజలు ఒకటి గ్రహించాలి. ఇలా ఎంతో మందినండి నిరుద్యోగులు అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నాడు. ఏది రాగానే ప్రభుత్వం రాగానే ఇన్ని లక్షల ఉద్యోగాలు అన్నాడు. అంటే ఒక ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, అదేనండి. అంటే వాళ్ళ స్కిల్ ని కిల్ చేసి, అంటే ఇప్పుడు వాడు మైండ్ సెట్ ని కూడా వాళ్ళని ఈ రోజున 5,000 రూపాయలు 6,000 రూపాయలతో ఒక బతికే పరిస్థితి ఎక్కడన్నా ఉందండి? ఈవెన్ పల్లెటూరులో కూడా అలాంటి వాళ్ళని, మేధావుల్ని, అంటే వాళ్ళు ఎక్కడో చోటుకి హైదరాబాదో, ఢిల్లీనో, చెన్నైయో, కోల్కతా ఎక్కడో చోటుకి వెళ్తే 20,000 30,000 స్టార్టింగ్ ఉద్యోగం ఉందండి ఈ రోజున బీటెక్ వాళ్ళకి. అలాంటిది 5,000 ఇచ్చే ఊళ్ళో వాళ్ళని పెట్టి వాళ్ళకి ఏం పని చేపిస్తున్నాడు? పోనీ వాళ్ళకి ఏమైనా చట్టబద్ధత ఉందా? ఇచ్చే జీతానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? వాళ్ళని ఏమన్నా నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేస్తున్నారా? చేయట్లేదు. వాళ్ళతో చేపించే ఉద్యోగం ఏంటంటే చప్రసి ఉద్యోగం చేపిస్తున్నాడు. చేపించి అంటే ఇలా ప్రతి ఒక్కరిని అంగన్వాడీ 4.5 సంవత్సరాల పైచిలు కాలంలో ఇవన్నీ మీరు వైఫల్యాలు చెప్తున్నారు. అవును, మరి అభివృద్ధి ఎక్కడుందండి? కరెక్టే. ఇప్పటికి 3 నెలలే టైం ఉంది. అవును, నేను ఒక మీకు ప్రశ్న కొంచెం కటుగా అనిపించినా సరే ఐఎమ్ సారీ. ముఖ్యమంత్రి గారు ఎలా అయినా సరే గెలుపు కోసం ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుంటారు. కానీ టీడీపీ కొంత వేగమైన నిర్ణయాలు ఉండవు. ఈ లోపల పుణ్యకాలం గడిచిపోద్ది, లేదా కొంత స్ట్రిక్ట్ గా ఉండరు, చాలా మందిని ఇంకా మన తన అని ప్యాంపర్, ఇలాంటి మాటలు వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఈ 3 నెలల్లో వేగమైన నిర్ణయాలు ఉంటాయా? అంటే తెలుగుదేశం ఎప్పుడైతే జనసేన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత జనసేన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వచ్చారో, రేపు చూడండి ఈ 3 నెలలు 100 రోజులు ఎంత వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటుందో తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడి నిర్ణయాలు ఉంటాయో చూడండి. ఎందుకంటే కలిసి ఉమ్మడి మేనిఫెస్టో కానివ్వండి, రేపొద్దున రాష్ట్రానికి భవిష్యత్తు ఎవరు అనేది ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ప్రజలు వెళ్తున్న స్పీడ్ని బట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఉండాలి. కానీ వీళ్ళలాగా అంటే అమలుకి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి 99.5% చేస్తామని చెప్పి చూపిస్తున్నారు. ఇదిగో అంటున్నారు, లెక్కలు అంటున్నారు, సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది, మీరు చెప్పేది వెళ్ళట్లేదు, చేసి నేను ఒకటే అంటున్నాను. గతంలో కూడా 2019లో కూడా తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేకపోయినా ఓన్లీ ఒక్క సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే ఈ రోజు 200 యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నాను అని భార్గవ్ రెడ్డి ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, దానికి ముందే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే వాళ్ళతో కలిసిన తర్వాత ఐపాక్ టీం అప్పటి నుండే స్టార్ట్ చేశారండి. కాకపోతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ మేం చేసిన అభివృద్ధిని చెప్పుకుని, లేదంటే ప్రజలకి మేము ఇచ్చేది రేపు ఏం చేస్తామో చెప్పుకున్నాం. డెఫినెట్ గానండి. ఎందుకంటే డెఫినెట్ గా ఉంటే మీరు 2023కి ముందు చంద్రబాబు నాయుడు గారిని చూశారు. రేపు 2024 తర్వాత మరో కొత్త చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఇంటికి ప్రతి ఇంటికి 5 లక్షలు ఇచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు అకౌంటబిలిటీ చూపిస్తున్నారు. ఇదిగో మేము ఇంత ఇచ్చాం, మా వల్ల ఇంత లబ్ధి పొందిందని. నేను ఒకటే చెప్తాను మేడం, జగన్మోహన్ రెడ్డికి ఏ జిల్లాలో 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఆయన 30 జిల్లాలు చేశాడు. ఏ జిల్లా ప్రతి జిల్లాకి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ప్రజలకి అక్కడే ఇక్కడ చెప్పడం కాదు, ఎక్కడ అభివృద్ధి జరిగిందో వాళ్ళ ముందే నిలబడమనండి జగన్మోహన్ రెడ్డిని. కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాకి ఇది చేశాను, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని వేల కంపెనీలు తీసుకొచ్చాను అని
ఏ జిల్లాకు ఆ జిల్లా శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఎక్కడో ఒక తీసుకొచ్చి దాన్ని రాష్ట్రం మొత్తం రుద్దటం కాదండి. నిజంగా వీళ్ళకి ఆ దమ్ము ధైర్యం ప్రజల్లోకి వచ్చి నిలబడే సత్తా ఉంటే 80 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నావు? ఫస్ట్ మా క్వశ్చన్ అది. నువ్వు నిజంగా అభివృద్ధి చేసినప్పుడు నువ్వు 80 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నావు? ఒప్పుకున్నట్టే అదే ఎందుకంటే మా వాళ్ళు వెదవలు, వాళ్ళు పని చేయలేదు, వాళ్ళతో పాటు మేము పని చేయలేదని